హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక్క షార్ట్లో నా గురించి కొంచెం చెప్తానండి. నేను పడ్డ కష్టాల గురించి చెప్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, దొండకాయలండి సన్నగా కట్ చేసుకున్న 1/4 కేజీ దొండకాయలండి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకొని, నాకు అక్కడ జీలకర్ర పొడి లేదు, జీలకర్ర వేసుకుంటున్నాను. తెల్లగడ్డలండి నలగొట్టు వేసుకొని, కరివేపాకు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, స్పూన్లు ఏం కాదండి, కొంచెం వేసుకొని సరిపోద్ది. కలుపుకుందాము. గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోండి దొండకాయలు అనేది. నీళ్ళు ఏం పోయాల్సిన పని లేదు. ఇట్లా చూడండి, ఇట్లా ఒత్తుకుంటూ కలుపుకుంటే అవే సరిపోతుంది. బాగుంటుంది పప్పులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. ఇట్లా వేరుశనగపప్పులు ఇప్పుడు వేసుకోండి, ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. ముందుగా వేసుకోకూడదు, మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇట్లా చూడండి, ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఆయిల్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి, చేతుల మీద పడుతుంది. మళ్ళీ ఆయిల్ పడితే మంట కదండి. ఇట్లా కొంచెం వేసేసుకోండి. బాగా కలిపెట్టుకుంటూ ఉండండి. మధ్యలో బాగా కరకలలాడుతూ బాగుంటుంది. ఆకుకూర పప్పు, టమాటా పప్పు, రసం, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మా వాళ్ళు అయితే అట్టే తినేస్తారు, మా పిల్లలు ఇద్దరు. ఇట్లా వేగాక పక్కన తీసేసుకోండి. నా గురించి చెప్తానన్నాను కదండి, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు ఉన్నది 2 పిల్లలు, హస్బెండ్, చిన్న ఫ్యామిలీ. నాకంటూ ఏదైనా సంపాదన ఉండాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అంతే. అంతకుమించి ఏం లేదు. మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు. ఆయనకంటూ ఏదో ఒక చెయ్యి అనేది నేను వేస్తే బాగుంటుంది కదా అని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా కానీ మీరు అనొచ్చు. నా పిల్లలు 2 ట్విన్స్ అండి. పిల్లలు 2కి 6 ఇయర్స్. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేతలు నేను లేకపోతే ఏంటంటే, అమ్మ లేదు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటారు. అందుకని ఇదైతే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కదా అని ఇంకా లాస్ట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అట్లా కలిపేసుకొని సరిపోద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోలో చెప్తాను నా గురించి.